సెల్ఫ్ డిసిప్లిన్ గురించి భగవద్గీతలో ఏం శ్లోకం ఉంది, ఆ మీనింగ్ ఏంటి, దాని ఎసెన్స్ ఏంటో తెలుసుకుందాం. భగవద్గీత చాప్టర్ 6 వర్స్ 5. 6th చాప్టర్లో 5th శ్లోకం. ఉదరేత్ ఆత్మాన ఆత్మానం నా ఆత్మానం అవసాధయేత్ ఆత్మ ఏవ హి ఆత్మాన బంధుః ఆత్మ ఏవ రిపుః ఆత్మనః. ఈ శ్లోకంలో ఉదరేత్ అంటే అప్లిఫ్ట్. వన్ షుడ్ ఎలివేట్ ఆర్ అప్లిఫ్ట్, మనమే పైకి చేసుకోవాలి అనే మీనింగ్ అనమాట. ఇక్కడ అప్లిఫ్ట్ అనేది ఇక్కడ మీనింగ్ ఉదరేత్ అనేది. ఆత్మాన ఆత్మానం అంటే మన లోయర్ సెల్ఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని హయ్యర్ సెల్ఫ్కి అప్లిఫ్ట్ చేసుకోవాలి. అది కూడా మనల్ని చేసుకోవాలి అని చెప్తున్నారు. నా ఆత్మానం అవసాధయేత్, మనం తక్కువ చేసుకోకూడదు అని మీనింగ్ ఇక్కడ. ఆత్మ ఏవహి, ఆత్మనే అని మీనింగ్ ఇక్కడ, అంటే మనమే అని. ఆత్మ ఏవహి అంటే మనమే అని మీనింగ్. ఆత్మనః బంధుః అంటే మనమే మనకి బంధువు అంటే ఫ్రెండ్. ఆత్మ ఏవ రిపుః, రిపుః అంటే శత్రువు, మనమే మనకి శత్రువు. ఆత్మనః మనమే మనకి శత్రువు, మనమే మనకి మిత్రువు. మనం తక్కువ చేసుకోకూడదు, మనం ఎప్పుడు అప్లిఫ్ట్ చేసుకోవాలి అనేది దీని యాక్చువల్ మీనింగ్. ట్రాన్స్లేషన్కి వస్తే, సపోజ్ ఇఫ్ యూ ట్రై టు ట్రాన్స్లేట్ ఇన్ ఇంగ్లీష్, what it basically means is one must elevate oneself by one's own mind, not degrade oneself. The mind alone can be friend of the self, the mind alone can be enemy of the self. ఈ శ్లోకం బేసికల్లీ సెల్ఫ్ డిసిప్లిన్ గురించి కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. అందులో 3 టీచింగ్స్ మనం తీసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం అప్లిఫ్ట్ చేసుకోవాలి. అంటే వి షుడ్ నాట్ డిపెండ్ ఆన్ అదర్స్ టు చేంజ్ అవర్ లైఫ్. మనకున్న విల్ పవర్, డిసిప్లిన్ అండ్ రైట్ థింకింగ్, ఈ నేచర్తో మనకున్న కాన్షియస్నెస్ని వీ కెన్ అప్లిఫ్ట్ అవర్ గుడ్ కాన్షియస్నెస్. సెకండ్ టీచింగ్ ఏంటంటే వి షుడ్ నాట్ డిగ్రేడ్ అవర్ సెల్ఫ్. మనం తక్కువ చేసుకోకూడదు. మనకున్న రాంగ్ హ్యాబిట్స్, లేజినెస్, నెగటివ్ థింకింగ్, అన్కంట్రోల్డ్ డిజైర్స్, ఇలాంటివన్నీ కూడా మనల్ని కిందకి లాగుతాయి, కానీ ఇట్ వోంట్ హెల్ప్ ఇన్ గ్రోయింగ్. So the actual thing is, the greatest danger is not outside enemies but within us. Third teaching enti ante mind is both enemy as well as friend. So when controlled, mind becomes our best friend, like it leading us towards peace, meditation and liberation. Kani control cheyakapothe adoka chetta enemy. It drags us into greed, fear, anger and bondage. సో ప్రాక్టికల్ టేక్అవే ఏంటంటే ఈ శ్లోకం నుంచి, వీ షుడ్ కంట్రోల్ అవర్ మైండ్ అండ్ డు నాట్ లెట్ ఇట్ కంట్రోల్ యూ. అండ్ మనమే మోటివేటర్ అవ్వాలి. అలాగే డైలీ ప్రాక్టీసెస్ లైక్ మెడిటేషన్, జపం ఆర్ సింపుల్ సెల్ఫ్ డిసిప్లిన్ థింగ్స్ లైక్ వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఇవన్నీ కూడా ఇట్ మేక్స్ యువర్ మైండ్ యాజ్ యువర్ ఫ్రెండ్, నాట్ యాజ్ అన్ ఎనిమీ. సో ద ఎసెన్స్ ఈస్ యువర్ రైజ్ ఆర్ ఫాల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ మైండ్. Trying to be your friend, not your enemy. సెల్ఫ్ డిసిప్లిన్ గురించి భగవద్గీతలో ఏం శ్లోకం ఉంది?